హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ విహాన్ వండర్స్. మీలో ఎవరైనా మన ఛానల్ని కొత్తగా చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్. మనం లాస్ట్ వీడియోలో అయితే కదా టాయ్ ట్రైన్ అయితే ఎక్స్పీరియన్స్ చేసాం కదా. ఇంకా టాయ్ ట్రైన్ నుంచి వచ్చే లోపల ఆల్మోస్ట్ 12 అయి ఉంటుంది. ఇంకా అక్కడి నుంచి మేమైతే కదా దొడ్డబిట్ట పీక్ అయితే వెళ్తున్నామండి. ఇది వచ్చేసి 3rd హైయెస్ట్ పీక్ ఇన్ సౌత్ ఇండియా అని కూడా చెప్పచ్చు. ఇది వచ్చేసి మనకి ఊటీ నుంచి 9 కిలోమీటర్స్ దూరంలో అయితే ఉంటుంది. సేమ్ రూట్లోనే మనం కోటగిరి అనే ఏరియా, అంటే ఊటీ టు కోటగిరి రూట్లోనే మనకి ఇదైతే దొడ్డపెట్ట పీక్ అనేది ఉంటుందండి. మీరు ఎవరైనా ఇట్లా ఊటీ నుంచి కోయంబత్తూర్ అట్లా ప్లాన్ చేయాలంటే కనుక ఈ రూట్లో కూడా వెళ్ళొచ్చండి. దొడ్డపెట్ట పీక్ నుంచి ఇంకా టీ ఎస్టేట్ టు డైరెక్ట్ కోటగిరి టు కోయంబత్తూర్ అట్లా కూడా రూట్ అయితే ఉంది. చూసారా, ఇక్కడైతే మనం దొడ్డపెట్ట పీక్ అయితే వచ్చేసాము. ఇది వచ్చేసి మనకి అప్రాక్సిమేట్లీ 2637 మీటర్స్ హైట్లో అయితే ఉంది అంత మౌంటైన్స్. ఇంకా మనకి ఎంటర్ అవ్వగానే ఫస్ట్ అయితే ఇట్లా షాపింగ్ అంతా ఉందండి. మెయిన్ స్వెటర్స్, మంకీ క్యాప్స్, మఫ్లర్స్ ఇట్లాంటివి, ఇంకా ఫుడ్ ఐటమ్స్ ఇవన్నీ కూడా ఉన్నాయి. ఇంకా మేము వెళ్ళేటప్పుడు అయితే ఏమీ చూడలేదు, రిటర్న్లో వచ్చేటప్పుడు ఆగి అయితే చూడొచ్చు అనుకొని. క్యాప్స్ ఇవన్నీ ఇంక ఏ టూరిస్ట్ ప్లేస్లో అయినా ఇవి కామన్. మేమైతే ఈ కార్ని పైకి అయితే తీసుకురాలేదండి, మధ్యలోనే ఆపేసాం. ఎందుకంటే ఫుల్ ట్రాఫిక్ జామ్ అవుతే మళ్ళీ కష్టం అవుతుంది కిందికి వెళ్ళడానికి అన్నట్లు కొద్దిగా దూరం అయితే వచ్చి సైడ్ ప్లేస్ ఉంటే అక్కడైతే పార్క్ చేసి పైకి అయితే ట్రెక్కింగ్ చేసుకుంటూ వెళ్ళామండి. అక్కడ మీరు చూస్తున్నది వచ్చి టెలిస్కోప్ హౌస్. బట్ ఇప్పుడైతే టెలిస్కోప్ అనేది పని చేయట్లేదు. ఇది మనం పైకి వచ్చిన తర్వాత చూసారా వ్యూ అనేది ఎట్లుందో. ఖచ్చితంగా ఊటీకి వెళ్ళిన వాళ్ళు ఇది ఖచ్చితంగా చూడవలసిన ప్రదేశం. చూసారా టెలిస్కోప్ హౌస్ దొడ్డబెట్ట ఇదే అండి. దీనికైతే మనం పైకి వెళ్ళాల్సి ఉంటుంది. పైకి వెళ్ళడానికి ఈ రూటు, రిటర్న్ వచ్చి రావడానికి ఇంకొక రూట్ ఉంది. బట్ ఈ రూట్లోనే రావడం బెటర్ అండి, కొంచెం దిగలేని వాళ్ళు పాడు. ఎందుకంటే మనం కిందికి దిగే స్టెప్స్ అయితే అస్సలు చాలా కంజెస్టెడ్గా ఉన్నాయి, దిగాలంటే కొంచెం కష్టంగానే ఉంటుంది. చూసారా, ఇదంతా మనకి ఊటీ ఒక సైడ్, ఇంకొక సైడ్ కోటగిరి, అట్లా డిఫరెంట్ ప్లేసెస్ ఒక దగ్గర నుంచి నిల్చొని చూస్తే ఒకటి అట్లా కనిపిస్తుందండి. ఇక్కడంతా మనకి పైకి వెళ్ళగానే ఇట్లా అన్నీ ఉన్నాయి, అంటే దాని గురించి కొంచెం అట్లా ఫొటోస్ అవి అయితే పెట్టి వాటి గురించి అయితే కొంచెం ఎక్స్ప్లెనేషన్ అయితే అక్కడ ఇచ్చారు. చూసారు కదండి. ఇంకా ఫైనల్లీ మళ్ళీ కిందికి అయితే వచ్చేసాం అక్కడి నుంచి. ఇంకా అక్కడి నుంచి అయితే టీ ఎస్టేట్కి అయితే వెళ్ళామండి. టీ ఎస్టేట్లో పిల్లల్ని తీసుకువెళ్తే ఒక హాఫ్ డే ఈజీగా టైం అయితే స్పెండ్ చేయొచ్చు. అక్కడ గార్డెన్, పార్కు అలా అంతా ఉంది. ఇంకా టీ ఎస్టేట్లో అయితే మేము ఎక్కువ వీడియోస్ అయితే తీయలేదండి, చాలా తక్కువ తీసాము. ఎందుకంటే మేము ఎంజాయ్ చేయడానికే సరిపోయింది పిల్లలతో. ఇంకా అలాగే టీ ఎస్టేట్కి వెళ్ళాక మనకి ఒక ఫోటో అనేది కంపల్సరీ కదా, ఆ డ్రెస్ గెటప్ వేసుకొని అది కూడా అయితే మేము ట్రై చేసామండి. ఆ పిక్స్ కూడా యాడ్ చేస్తాను లాస్ట్లో. అలాగే ఇక్కడ టీ పౌడర్ కూడా అవైలబుల్గా ఉంది. ఇదంతా మనకి గవర్నమెంట్ టీ ఎస్టేట్ అని చెప్పచ్చు. చూసారా, మేము లాస్ట్లో దిగిన పిక్స్ అయితే ఇక్కడ యాడ్ చేశాను. ఇదండి ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే మీ ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్తో షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ ఫర్ మోర్ వీడియోస్ అండ్ హిట్ ద బెల్ ఐకాన్ టు get the notification. Bye bye. See you in our next videos.